ఆలయానికి వెళితే ఎటువంటి నియమాలు పాటించాలి, ఎటువంటి పద్ధతులు పాటించాలి అనేది సవివరంగా వివరించాం. అయినప్పటికీ చాలా మంది అడుగుతున్న ప్రశ్న, మాంసాహారం తింటే వెళ్ళకూడదు కదా, మరి తినిన తర్వాత తలస్నానం చేసి ఆలయానికి వెళ్ళొచ్చా అని. మాంసాహారం తిన్నప్పటికీ స్నానం చేసి దర్శనం చేసుకోవచ్చని కొందరు భావిస్తారు. కానీ అది సరైన పద్ధతి కాదు. అలాగే పూజలు, వ్రతాలు, దీక్షలు చేస్తున్నప్పుడు ఇంకా పుణ్యదినాల్లో మాంసాహారం తీసుకోకూడదని పండితులు చెప్తారు. మాంసాహారం మనిషి శరీరంలో తమో గుణాన్ని, రజోగుణాన్ని ప్రేరేపిస్తుంది, ఒక రకంగా ఎక్కువ చేస్తుంది. పూజలు, వ్రతాలు, ఆధ్యాత్మిక భావనల్లో ఆ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు, చేసేటప్పుడు మనసెప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. సాత్విక భావనతో నిండిపోవాలి. ఆ భావనతో భగవంతుణ్ణి పూజించాలి. అంతేకాని మాంసాహారం తీసుకోవడం ద్వారా మనలో ఉన్న సాత్విక గుణం తగ్గిపోతుంది, తమో గుణం ప్రేరేపింపబడుతుంది. ఇంకా మాంసాహారం అంత తేలిగ్గా శరీరంలో జీర్ణం కాదు, సమయం పడుతుంది. ఆ జీర్ణక్రియ ప్రభావంతో మన మెదడు మందగిస్తుంది. అందుకే దైవ కార్యాలు చేసేటప్పుడు, దైవ దర్శనానికి వెళ్లే ముందు మాంసాహారం తినకూడదు అని చెప్పడానికి కారణం ఇది. ఇంకా తీసుకున్న ఆహారం ప్రకారమే మన లక్షణం, ప్రవర్తన ఉంటుంది. పొగరుతో ఉండే గొర్రె మాంసాన్ని తింటే దాని లక్షణాలు దాన్ని ఆహారం తీసుకున్న వారిపై కూడా ఉంటాయి. అందుకే మాంసాహారాన్ని తీసుకున్న తర్వాత ఆలయ దర్శనం చేయకూడదు. పూర్తిగా భోజనం చేసి దైవ దర్శనం చేయకూడదని, ఉపవసించి లేదా సాత్విక ఆహారాన్ని తేలిగ్గా జీర్ణమయ్యేదాన్ని తీసుకుని దైవ దర్శనం చెయ్యాలని, అప్పుడే దైవ చింతన ఉంటుందని పెద్దలు, పండితులు చెప్తారు. కాబట్టి మాంసాహారం తిని తలస్నానం చేసి ఆలయానికి వెళ్ళకూడదు.